నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ అండ్ వామపక్షాలు పొత్తు ఎంత వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలకు మధ్య పొత్తు కుదరాలి. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమిలో పొత్తులో ఉన్నాయి వామపక్షాలు కాంగ్రెస్ తో. కాబట్టి ఇక్కడ రాష్ట్రాలలో కూడా వామపక్షాలు సీట్లు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు అడిగే సీట్లలో బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఇవ్వడం వలన నష్టం జరుగుతుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు 2 సీట్ల పైన ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా ఇంపార్టెంటే. అందువలన ఏం చేయాలి అన్నది దాని మీద చర్చలు జరిగాయి. ఢిల్లీకి వెళ్ళారు, వాళ్ళతో ఏదో మాట్లాడారు, వీళ్ళు ఏదో కన్విన్స్ చేసుకున్నారు. సరే, ముందు 4 సీట్లు అడిగారు. అంటే సిపిఎం 4, సిపిఐ 4, తర్వాత 2కు దిగారు. సిపిఎంకు 2, సిపిఐకి 2 ఇవ్వాలనుకున్నారు. చివరకు వీళ్ళు అడిగిన సీట్లు ఇవ్వకపోవడంతో సిపిఎం అవసరం లేదని వాళ్ళు 17 సీట్లు అనుకుంటా సీట్లలో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. వాళ్ళు ఏదో ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఎక్కడైతే మాకు మిగిలిన చోట్ల పోటీ ఎక్కడ చేయలేదో అక్కడ కాంగ్రెస్ కి సమర్థిస్తామని చెప్పారు. అలాగే సిపిఐ పార్టీ కూడా ఒకవేళ పొత్తు కుదరకపోతే వాళ్ళు పోటీ చేసే సీట్లు పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్ కే సమర్థిస్తామని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం వామపక్షాలు మేమే వదిలిపెట్టాము అని చెప్తున్నాయి. సరే, ఇప్పుడు ఒక దారికి వచ్చింది. ఒక కొత్తగూడెం సీట్ ఇచ్చేసి ఒక ఎమ్మెల్సీ పదవి తర్వాత ఇస్తాము అని చెప్పారు అని. మరి దానికి సిపిఐ ఒప్పుకుందా లేదా అని ఇంకా సమాచారం రాలేదు. కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపాదించవచ్చు. కానీ సిపిఐ వామపక్షాలు అంటే సిపిఎం 2 కూడా ఒక్కసారి మనం అసలు వాళ్ళ ప్రభావం ఏమిటి అని ఆలోచించుకుంటే ఇప్పుడు దేశమంతా వెతికినా మనకు కనపడింది ఒక కేరళ సిపిఎం. సిపిఐకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఒకప్పుడు బాగానే వామపక్షాలకు పేరుండింది, వాళ్ళకు ఓట్లు కూడా ఉన్నాయి. సరే, ఇప్పటికి కూడా వామపక్షాలు ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేయటము, ఎదురించి నిలబడ్డము, అడగటము, ధైర్యంగా కేసులు పెట్టినా కూడా భరించి లాఠీ దెబ్బలు కూడా తిని కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఈ మధ్య కాలంలో అసలు అట్లాంటి పోరాటాలు చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? అసలు లేనే లేవు. అసలు వామపక్షాలు ఏడున్నాయి అనే క్వశ్చన్ మార్క్ దగ్గరికి వచ్చింది సార్. నిజంగా ఈడ ఉన్న ఓటర్లు ఎంతమంది సార్? ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడు చేస్తున్నారు, చేయలేదు లేరు ఉద్యమాలు. కాకపోతే ఏంటంటే ఓట్లు లేవు ఇప్పుడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది అంటే, ఇప్పుడు నల్గొండ జిల్లాలో కాస్త సిపిఐ ప్రభావం ఉంది, ఖమ్మం జిల్లాలో సిపిఎం ప్రభావం ఉంది. ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 400, 500 ఓట్లు ఉన్నా కూడా అవి కూడా ఇంపార్టెంటే కదా అనేటువంటి ఉద్దేశంతో పొత్తు ఉంటేనే మేలు, 500, 1000 ఓట్లైనా వస్తాయి అని వాళ్ళ ఆలోచన. ఎందుకు అవి మురిగిపోవాలి, వాళ్ళు ఎవరికి వేయకుండా కూడా ఇంట్లో కూర్చుంటారు కదా అని. అందువల్ల ఏం చేస్తారు, నేషనల్ లెవెల్ పొత్తున్నప్పుడు ఇక్కడ పొత్తు ఉండాలా అని దాని మీద వచ్చినప్పుడు రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ పొత్తు కంటిన్యూ అయ్యి వాళ్ళకు కూడా మళ్ళీ ఏదైనా ఒక పార్లమెంట్ సీటు కేటాయించమని అడుగుతారు కదా. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లోకల్ నాయకులకైతే ఇష్టం లేదు, జాతీయ స్థాయిలో అవసరం వాళ్ళకి, అందువల్ల పెట్టుకున్నారు. ఇప్పుడు గొడవ అయితే నడుస్తున్నది. ఇప్పుడు ఒకవేళ అది కాదండి, ఎమ్మెల్సీ స్థానం అనేది అంత అధికారంలోకి వస్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో, కానీ అధికారంలో రాలేకపోతే ఎమ్మెల్సీ స్థానం కూడా ఇచ్చే పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఈజీగా ఉండదు కదా. వాళ్ళకి తెలుసు కదా, సిపిఐ కూడా తెలుసు ఆ విషయం, అంత ఈజీగా ఉండదు అని. మరి ఒప్పుకోరో వాళ్ళు కూడా సిపిఎం దారిలో వెళ్ళి మేము పోటీ చేయాల్సిన సీట్లలో పోటీ చేసుకుంటాము, మిగతా సీట్లలో కాంగ్రెస్ సమర్థిస్తాము అని చెప్పి ప్రకటిస్తాము, వేచి చూడాలి. కరెక్ట్ సార్. సార్, ఇప్పుడు 19 నియోజకవర్గాలకు సంబంధించిన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అంటే లాస్ట్ లిస్ట్ ని అయితే పెండింగ్ లో పెట్టింది సార్. సార్, దీనికోసమైనా లేకపోతే 2, 3 ఎవరైతే ఆశావాహులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కోసం పెండింగ్ లో పెట్టిందా? ఇప్పుడు సిపిఎం వాళ్ళు పొత్తు లేదు వద్దనుకున్నారు. సిపిఐ 2 సీట్లే వాళ్ళు ఇస్తామని, వీళ్ళు 2 సీట్లకు ఒప్పుకున్నారు.
ఆ 2 సీట్ల విషయంలో మొత్తం మీరు అన్నట్టు 17 సీట్లు ఆపాల్సిన అవసరం ఏముంది? అదంటే తగాదా ఉంది అక్కడ. ఎవరికిస్తే ఎవరు పార్టీ నుంచి వెళ్ళిపోతారో యా అవతల పార్టీ టికెట్ ఇప్పుడు ఏమైపోయింది, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రికి వచ్చిన వాళ్ళు ఈ యొక్క 35 మంది బీజేపీ లిస్ట్ లో 3 కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కదా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి. అలా బీజేపీది ఇంకా 31 సీట్లు ఖాళీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు కాంగ్రెస్ లో సీట్లు ఇవ్వకపోతే అనౌన్స్ చేసేస్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బీజేపీలో చేరి అక్కడ టికెట్ తీసుకుంటారేమో అని చెప్పి వాళ్ళు జపం చేస్తున్నారు. వీళ్ళు కూడా సరైన అభ్యర్థులు వీళ్ళకు లేక బీజేపీకి ఇతర పార్టీల వాళ్ళు రావాలా అని అంటే ప్రత్యేకించి ఇంకా కాంగ్రెసే. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చారు, ఇంకెవరు రారు, వచ్చే పరిస్థితి లేదు అక్కడ. యా కాంగ్రెస్ నుంచే రావాలా. యా కాంగ్రెస్ నుంచి తీసుకుంటామని బీజేపీ ఎదురు చూస్తుంది. అంటే సిద్ధాంతరీత్యా వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుంచి బీజేపీ అభ్యర్థులను తీసుకోవాలని వేచి చూడడం ఏదైతే ఉందో అది బీజేపీకి దిగజారుడుతనం. ఈ ఈ రోజు ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఏ పార్టీలో ఉన్నది కూడా తెలుస్తలేదు సార్. అట్లా అయిపోయింది ఆ, పరిస్థితి. మరి ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ కొనేసి పారేస్తుంది. ఇంతకుముందు 12 మంది కొనేసారు కదా, ఇప్పుడు అలాగే చేస్తారు. అంటే ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గెలుస్తుంది అనేటువంటిది చెప్పినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చేసరికి ఎలా రాజకీయం మారిపోతుందో మనం చెప్పలేము. ఇప్పుడు కరెక్ట్ సార్. ఇప్పుడు అవును. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు 70 రావచ్చు అని వాళ్ళే చెప్పుకుంటుంటే మామూలుగా మ్యాజిక్ ఫిగర్ 60. అవును. వాళ్ళు 70 రావచ్చు అని అంటుంటే వాళ్ళు ఏమైనా 100 వస్తాయి అంటుంటే అది వేరు. 70 రావచ్చు అంటే రేపొద్దున ఒక 15-20 సీట్లు తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? 50 వచ్చాయి అనుకోండి, ఏంటి మళ్ళీ ఎవరు కావాలి? 50కి వాళ్ళు మళ్ళీ 10 మంది కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి రావడానికి దారేది? బీజేపీ వాళ్ళు పోతారా? పోరు. బీఆర్ఎస్ పోనిస్తుందే పోదు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కుతంత్రం పన్నుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి మరీ తక్కువ వచ్చి బీజేపీ సీట్లు అవసరమైతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేయదు కదా. మరి ఏం కరెక్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఉన్న సీట్లు ఎలా పోగొట్టుకుంటారు వాళ్ళు? సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.